ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ దళా కమాండరు, అదేవిధంగా రాష్ట్ర నాయకుడు, చిన్నప్పటి నుంచి కూడా తను విప్లవ పార్టీలో పనిచేస్తూ విప్లవ మార్గంలోనే ప్రయాణిస్తూ తను గిరిజనుడు అయినా కానీ చాలా మంచిగా గిరిజనుల్లో పనిచేస్తూ వాళ్ళ సాధక బాధకాలు చూస్తూ వాళ్ళకి భూమి లేదు, భుక్తి లేదు, ఈ దేశంలో ఉండటానికి ఇల్లు కూడా లేదనే ఉద్దేశంతో కామ్రేడు లింగన్న తన త్యాగాన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీకి అంకితం చేశాడు. కానీ ఆయన ఆశయాలు ముందుకే కొనసాగుతాయి తప్ప ఆశయాలు వెనక్కి దిశపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవాళ దేశంలో విప్లవ పార్టీలంటే వాళ్ళని ఒక చూపుగా చూస్తూ ఉన్నది ప్రభుత్వం. ఇవాళ వాళ్ళని ఒక చూపుగా చూసి వీళ్ళని అంతం చేయాలి, వీళ్ళని నాశనం చేయాలి, వీళ్ళని నాశనం చేస్తే మా రాజకీయాలు ముందుకు పోతాయి, మేము ఇంకా ఉన్నత కుటుంబాలం అవుతాం మేము అనేది ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది. కానీ ఇవాళ ప్రభుత్వం ఆలోచించినంత తేలికగా ఇవాళ పేద ప్రజల కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలు వాళ్ళు వెనకబడే పద్ధతి లేదు. వాళ్ళు ప్రభుత్వం ఎంత నిర్బంధిస్తే అంత ముందుకు సాగుతారు తప్ప ఈ ప్రభుత్వానికి భయపడి ఇవాళ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కాల్పులు చేసినా, ఎన్ని హింసలు పెట్టినా ఇవాళ ఆగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆనాడు రామనరసయ్య, నీలం రామచంద్రయ్య, జాతిరెడ్డి, జంపాల ప్రసాదు వీళ్ళందరూ కూడా ఒక ఉన్నత పేద ప్రజల కోసం పనిచేసి అమరులైనారు. ఆ ఆశయాలని ముందుకు తీసుకుపోవటానికి కామ్రేడు లింగ ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో నగర కమిటీ ఆధ్వర్యంలో లింగన్న 6వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం నగర కార్యదర్శి పాముల మోహన్ రావు నా పేరు. ఈరోజు లింగన్న ఎన్కౌంటర్ అయి 6 సంవత్సరాలు అయినప్పటికీ లింగన్న ఆశయాలను కొనసాగిస్తూ 14 రాష్ట్రాలలో ఈరోజు లింగన్న అమరవీరుడు కామ్రేడ్ లింగన్న నివాళులర్పించడం జరుగుతుంది. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఈ దేశంలో 14 రాష్ట్రాలలో విస్తరించి అమరవీరులను స్మరించుకుంటూ మరింత పటిష్టంగా బలంగా ముందుకు దూసుకెళ్తున్నటువంటి పార్టీ న్యూ డెమోక్రసీ పార్టీ. అనేక నిర్బంధాలు 69 నుంచి పార్టీ చీలికలు పేలికలు వచ్చినప్పటికీ 2013లో చీలికలు వచ్చినప్పటికీ లింగన్న మరణాంతరం మనకి ఏం తెలియజేస్తా ఉంది? సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అనేక వేరే గ్రూపులు చీలినప్పుడు కూడా ఒక బలమైన శక్తిగా మొన్న ఐక్యం కావడం జరిగింది. అమరవీరుల సాక్షిగా అమరవీరుల ఆశయాలను ముందు తీసుకుపోవాలని అనేక విప్లవ పార్టీలు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ వైపు ఆలోచిస్తూ ఉన్నాయి. మిగతా కలిసొచ్చే పార్టీలు కూడా కలిసొస్తే ఈ దేశంలో పేదోళ్ళ రాజ్యం తప్పకుండా సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మోడీ ఈరోజు ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి యుద్ధంలో పాకిస్తాన్ వాడితోటి ఒక్క దెబ్బకే చర్చ శాంతియుత పద్ధతిలో రాజీపడ్డటువంటి మోడీ మన భారతదేశ పౌరులు, మోగజీవులు, వెనకబడినటువంటి గిరిజనులతో మాట్లాడటానికి ఆయన అంగీకారం తెలపటాలేదు. ఎందుకు? దీని వెనక అపారమైన ఖనిజ సంపదలు ఉన్నాయి. ఈ కార్పొరేట్ శక్తులకు ఆదాని అమ్మానికి కట్టబెట్టడం కోసమే అందులో లోపకారి ఒప్పందంలో భాగంగానే ఇవాళ మన బిడ్డలను ఎన్నుకోవడం చేస్తుండు. ఆయనంత మాత్రాన ఈ దేశంలో భారతదేశంలో బలమైన విప్లవ ఉద్యమంగా ఇవాళ విశ్వవిద్యాలయాలు కేంద్రాలుగా అనేక చోట్ల కూడా విద్యార్థులు ఆలోచిస్తున్నారు. ఈ జరిగేటట్టు మారణహోమ రేపు మరో తెలంగాణ ఉద్యమం లాగా విప్లవ శక్తులు మొత్తం ఐక్యమై బలమైన ప్రజాశక్తిగా నిర్మాణం భవిష్యత్తులో జరుగుతుంది. అది జరిగినప్పుడే లింగన్న అమరుడికి వారసత్వం బిడ్డలుగా మనం కొనసాగించే భాగంగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నేను ముగిస్తున్నా. నా పేరు సుభాన్, IF2 జిల్లా అధ్యక్షుడిని. 2019 జూలైలో ఏదైతే గుండాల మండలం రోళ్లగడ్డలో జరిగినటువంటి బూటకపు ఎన్కౌంటర్ ఉందో అక్కడ ఉన్నటువంటి ఆ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఏదైతే ఉన్నారో
ఆ గిరిజనులు పోడు కొట్టుకొని జీవిస్తున్నటువంటి వాళ్ళకు పోడే జీవనాధారంగా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి దళ కమాండర్ సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర నాయకులు అదే పూనం లింగన్న గారు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా ఏకం చేసి చైతన్యవంతం చేసి అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు జరపాలని చెప్పేసి నినాదంతో పూనం లింగన్న ఆ ఏరియాలో ఉద్యమాలు చేస్తున్న క్రమంలో సహించని కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదను ఏదైతే కార్పొరేట్ సంస్థలకు ఒప్పజెప్పాలనే ఉద్దేశంతో అన్నాడు పూనం లింగన్నను హత్య చేసిన అనంతరం అక్కడ ఉన్నటువంటి గిరిజన సంపదను మొత్తం కూడా కూలగొట్టవచ్చు, కార్పొరేట్ సంస్థలకు ఒప్పజెప్పవచ్చు అనే ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం పూనం లింగన్నను హత్య చేసింది, బూటకం ఎన్కౌంటర్ చేసిందని చెప్పేసి ఈ రోజు మేము ఖమ్మం నగర కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో లింగన్న వర్ధంతి 6వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పణ జరుగుతూ ఉంది. ఏది ఏమైనా లింగన్న హత్య తర్వాత ఏదైనా ఉద్యమాలు ఆగాయని చెప్పేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకా ఇలాంటి ఎంతమంది చనిపోయినా కూడా ఉద్యమాలు ఆగవు. ఏదైతే ఆశయాలతో ముందుకు పోతున్నటువంటి పార్టీ డెమోక్రసీ పార్టీ ఏదైతే అమరవీరులు ఆశించినటువంటి ఉద్యమ ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తాం. నా పేరు ఉమాశంకర్, పివైఎల్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. కామ్రేడ్ లింగన్న పూనెం లింగన్న 2019 జూలై 31న నరాంతక కేసీఆర్ ప్రభుత్వం అత్యంత కిరాతకంగా బోట్కపు ఎన్కౌంటర్లో హత్య చేయడం జరిగింది. దీన్ని యువతరం అంతా కూడా దీన్ని వ్యతిరేకించాలా, తర్వాత లింగన్న బాటలో పయనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. లింగన్న ఆశయాలను యువతరం ముందుకు తీసుకుపోవాలని నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా.